నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రమ. ముందుగా ముఖ్యాంశాలు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు. శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులు కీలక బాధ్యత నిర్వర్తిస్తున్నారన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. కాచిగూడలో జరిగిన సదరుత్సవాల్లో పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు. గోషామహల్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ముందుగా పోలీస్ అమరవీరుల స్మారక స్తూపాన్ని ఆవిష్కరించి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి పోలీసులు ఒక నమ్మకాన్ని, భరోసాని ఇస్తారని కొనియాడారు. ప్రజల శాంతి భద్రతల కోసం పోలీసులు తమ ప్రాణాలను సైతం పరంగా పెడుతున్నారని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ డ్రగ్స్ వంటి కొత్త తరహా నేరాలు పుట్టుకొస్తున్నాయని, వాటిని ఎదుర్కోవడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారని సీఎం ప్రశంసించారు. పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం, ఒక భరోసా. ప్రపంచమంతా నిద్రపోతున్నా సరే సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి తను మాత్రమే మేల్కొని ఈ సమాజాన్ని కాపాడుతూ ఉంటాడు. విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలను సైతం పనంగా పెట్టాల్సి వచ్చినా మన పోలీసులు వెనకడుగు వేయడం లేదు. ఒకవైపు నెత్తురు చిందుతున్నా మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారు. విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమరవీరులను స్మరించుకోవడం మన అందరి కర్తవ్యము. సమస్యలను తెలియజేసేందుకు చేపట్టే నిరసన కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇస్తూనే ఈ సందర్భంలో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎంతో సున్నితంగా సమస్యల్ని పరిష్కరించడమే కాకుండా ప్రజలకు అతి చేరువగా ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించే విధంగా ఈనాడు పోలీసులను తీర్చిదిద్దుతున్నాము. అందుకు సహకరించిన పోలీసు సిబ్బందికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలకు చివరి రోజు కావడంతో దీపక్ రెడ్డి తన నామినేషన్ పత్రాలను షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించారు. అంతకుముందు వెంకటగిరిలోని విజయదుర్గ పోచమ్మ ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో కలిసి దీపక్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈరోజు బీజేపీ అభ్యర్థిగా జూబ్లీహిల్స్ జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో లంకల దీపక్ గారు నామినేషన్ వేయడం జరిగింది. మేము అఫీషియల్గా ఎల్లుండి నుంచి ప్రచారం ప్రారంభిస్తాము. ఈ ప్రచారం అంతా కూడా డోర్ టు డోర్, ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలిసేటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం మేము ఈ ఎన్నికల్లో చేపట్టబోతున్నాం. పెద్ద పెద్ద తప్పకుండా ప్రజల గురించి, అక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యల గురించి నేను ఫైట్ చేస్తాను. అంతేకాదు, ఇక్కడ 12 ఏళ్ల నుంచి రూలింగ్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు మీరు చూడాలి. మీరు మీరు దేని గురించి చూస్తున్నారు? ఒక వర్గం ఓట్ల మీద గెలవాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజల గురించి ప్రజలు ఆలోచించే విధానం నేను చెప్తున్నాను. మన డెవలప్మెంట్ మనం చేసుకుందామంటే భారతీయ జనతా పార్టీకి మరియు మోడీ గారికి సపోర్ట్ చేయాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ దంపతులు కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అమరులైన పోలీస్ సిబ్బందికి ఘన నివాళులర్పిస్తూ నిర్వహించిన పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా పోలీస్ అధికారి డి నరసింహ, కిషోర్ తదితరులు పాల్గొని అమరుల త్యాగాలకు పుష్పాంజలి ఘటించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలు కాపాడే కీలక బాధ్యత పోలీసులు నిర్వర్తిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల పట్ల నిబద్ధతతో ఉందని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహ, కిషోర్ మాట్లాడుతూ దేశ భద్రత కోసం త్యాగం చేసిన అమరుల జ్ఞాపకార్థం నిర్వహించే ఈ కార్యక్రమం ప్రతి పోలీస్ సిబ్బందికి స్ఫూర్తిదాయకమన్నారు. సమాజంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించేవారు పోలీసులు. అది సరిహద్దుల్లో ఉన్నటువంటి రక్షణ వలయాన్ని కాపాడుకునే విషయంలో కానివ్వండి, అంతర్గత భద్రతా విషయంలో కానివ్వండి, నిత్యం జరిగేటువంటి శాంతి భద్రతల్ని కాపాడేటువంటి విషయంలో కానివ్వండి, పోలీసుల యొక్క పాత్ర అమోఘమైంది. ఇవాళ సమాజం ఆనందంతో ఉందంటే, శాంతి భద్రతలో ఉందంటే దానికి ప్రధాన ఉన్నాయో వీటన్నిటిని సంస్మరించుకొని మనందరం ఇప్పుడొచ్చే కొత్త ఛాలెంజెస్ అన్నిటిని కూడా ఎదుర్కోవడానికి మనము ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనం ఫ్రంట్ లైన్ లో ఉండి ప్రాణాలు అర్పించగలిగేటటువంటి ధైర్యంతో నిలబడితేనే ప్రజలందరూ కూడా సురక్షితంగా సేఫ్ గా వాళ్ళు జీవనం సాగించగలుగుతారు. హైదరాబాద్ కాచిగూడ చెప్పల్ బజార్లో జరిగిన సదరుత్సవాల్లో ఎంపీ రఘునందన్ రావు పాల్గొని యాదవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. పశు సంపదల పట్ల చూపిస్తున్న ప్రేమ, అభిమానం సదర్ పండుగ వల్ల ప్రజానికానికి తెలియపరుస్తుందని అన్నారు. ప్రఖ్యాతిగాంచిన బాహుబలి ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. అందరికీ దీపావళి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు. భాగ్యనగరంతో పాటు ఇటీవల తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సదర్ కార్యక్రమాన్ని చాలా గొప్పగా నిర్వహిస్తున్నందుకు యాదవ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. ముఖ్యంగా పశు సంపద పట్ల యాదవులకు ఉన్నటువంటి ప్రేమ, అభిమానం ఈ సదర్ పండుగ ద్వారా ప్రజానికానికి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు. ఈ నెల 22వ తారీఖున చిట్టబోయిన కుటుంబం 4 పెద్ద పేరుగాంచిన, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బాహుబలి కాబట్టి దీనికి రోజు 10 లీటర్ల పాలు, చున్ని, గడ్డి, కుట్టి, దానా మరియు అప్పుడప్పుడు పండ్లు పొలాలు కూడా దీనికి ఉంటుంది. డైలీ 10 కిలోమీటర్ల వాకింగ్ ఉంటాయి దున్నపోతుకు. కాబట్టి దున్నపోతులు వీక్షించే చాలా గొప్పది. తెలంగాణ ప్రజలు వచ్చి దున్నపోతులు వీక్షించవచ్చు. భువనగిరి మండలం తుక్కాపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, గౌస్ నగర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. పాకలక్ష్మమ్మకి ఎందుకు రాలే బిల్లు? గౌస్ నగర్ పాకలక్ష్మమ్మ చాలా రోజులు అవుతుంది. నువ్వు నోటి మీద ఉండాలి, నాకే పేర్లు నోటి మీద నీకు ఉండదా? నాకు చెప్పి 3,600 గుర్తు పెడతా నేను. అట్లా కాదా బాబు? ఇప్పుడు బేస్మెంట్ పడ్డది ఈమెకి ఆల్రెడీ గోడలు లేచినాయి, స్లాబ్ అయిపోయింది, 3 లక్షలు రావాలా? ఈమె ఒకటే ఆగింది. ఫస్ట్ డిలీట్ చేసిర్రు, తర్వాత మళ్ళీ ఎక్కిచ్చిర్రు. డబ్బులు వస్తే ఆమె కొద్దిగా 3 నుంచి 1 కాదు ఇది, 3-1 కూడా కాదు ఇది. టెక్నికల్ చెప్పాలి కదా నాన్న. మరి చివరికి ఎవరికో చెప్పాలి పెడితే ఈ పాటికి కావాలి. 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుందా? 2 నెలలు అవుతుంది. నేను పంపించిన అయిపోయినాయి, నా దృష్టికి రాలేదు. ఎక్కడ అప్పులు చేస్తారా? ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించే పోలీస్ సంస్మరణ దినోత్సవాన్ని వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల బలిదానం దేశానికి గర్వకారణమని, జిల్లా ప్రజల తరపున అమరవీరులకు నివాళులర్పిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి మాట్లాడుతూ అమరవీరుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 21 మనము ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఇది చైనా సరిహద్దు ప్రాంతంలోని లడక్, అక్సాయ్ చిన్ ప్రాంతాలు మనకు చాలా కీలకమైనవి. సో అటువంటి ప్రాంతంలో చైనా 1959లో అక్కడ మన సిఆర్పిఎఫ్ బలగాలు గస్తీ చేస్తున్న సందర్భంగా హాట్ స్ప్రింగ్స్ అనే ప్రాంతంలో ఈ కరణ్ సింగ్ మనకు ఆయన డిఎస్పీగా తన బృందంతో గస్తీ నిర్వహించడం జరుగుతున్నది అక్కడ. సో అప్పటికి ఇంకా మనకు ఈ ఐటీబీఎఫ్ డ్యూటీ ఇన్ ద లైన్ ఆఫ్ డ్యూటీ వారు ఒక ప్రాణాలని కోల్పోతారు. వారిని ఒక సంబంధించి వాళ్ళని గౌరవిస్తాము మనము ఎవ్రీ ఇయర్ షేరింగ్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
మెదక్లోని ఎస్పీ పరేడ్ గ్రౌండ్లో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అమరుల కుటుంబంలో అల్పాహారం తిన్నారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు ధైర్య సాహసాలే ప్రాధాన్యమన్నారు. జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు చాలా గొప్పవని తెలిపారు. రిమోటెస్ట్ స్పాట్కి వెళ్ళాలంటే కూడా భయపడే పరిస్థితి. సో ప్రభుత్వ పథకాలు కూడా అందించాలంటే కూడా భయపడే పరిస్థితి. మరి అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు స్వేచ్ఛగా ఎటువంటి రిమోటెస్ట్ పార్ట్కైనా, సో ఆసిఫాబాద్ కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, సో ఇంక ఎటువంటి ప్రాంతానికైనా కానీ స్వేచ్ఛగా ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి వెళ్ళగలుగుతూ ఉన్నారు. ప్రజలు కూడా స్వేచ్ఛగా వాళ్ళందరూ కూడా తిరగలుగుతూ ఉన్నారు. సో అంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకుంటే కూడా ఎక్కడ కూడా మనకి ఇటువంటి నక్సలిజం కానివ్వండి, మావోయిజం కానివ్వండి ఎక్కడ కూడా లేకుండా ఉన్నది అనేసి అంటే మరి ఇంతకుముందు సో పోలీసులు ఎవరైతే Maoists who were under concealment in the village were attacked armed police personnel and killed them in exchange of fire. On 17/11/1997, on reliable information, estimates who are gathering and organizing a meeting with the గోషామహల్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం 191 మంది పోలీసులు అమర జవాన్లు అయ్యారని తెలిపారు. శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసు సేవలు మర్చిపోలేమని, నేరాలు అదుపు చేయడంలో పోలీస్ శాఖ అనేక నూతన సంస్కరణలు తీసుకొచ్చిందని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. విచ్చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి, భారత్ చైనా సరిహద్దుల్లో 1959లో దేశ భద్రత కొరకు ప్రాణాలు అర్పించిన వీర పోలీసుల త్యాగాలను స్మరిస్తూ ప్రతి ఏటా 21 అక్టోబర్ నాడు మనం పోలీస్ స్మారక దినంగా జరుపుకుంటున్నాం. పోలీసుల అమరత్వం నుండి స్ఫూర్తిని, ప్రేరణను, ఉత్తేజాన్ని పొందుతున్నాం. తీవ్రవాదం, ఉగ్రవాదం, మతతత్వ ధోరణులు, సంఘ విద్రోహ శక్తులు, అసాంఘిక శక్తులను, వ్యవస్థీకృత నేరస్తులను ఎదుర్కొంటూ ప్రాణాలను పనంగా 91 మంది పోలీసులు మరణించిన వారికైనా అధిక మొత్తంలో ఎక్స్గ్రేషన్ పెంచిన మీకు పోలీస్ సిబ్బంది తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. యావత్ భారతదేశంలోని పోలీస్ అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా మరోసారి స్మరించుకుంటూ వారి ఆత్మలకు శాంతి కలగాలని వారందరికీ హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. జై హింద్. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన పోలీస్ అమరుల స్తూపానికి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ముందుగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించి అమరవీరుల కుటుంబ సభ్యులను పలకరించి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. దీనికి చారిత్రక పునాది 1959లో అక్టోబర్ 21వ తేదీన డిఎస్పీ కరణ్ సింగ్ నేతృత్వంలో సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలు చైనా బార్డర్ సియాచిన్ భూభాగాన్ని చైనా రక్షణ దళాలు ముసలివాళ్ల రక్షణకు పోలీసు, కరువు వచ్చినా, కరోనా వచ్చినా, వరద వచ్చినా, వానొచ్చినా, అగ్ని ప్రమాదమైన, పిడుగు ప్రమాదమైన, చివరికి శవాల రక్షణకు పోలీసే. పోలీసు లేకుండా సమాజంలో సమస్యలు తీరుతాయని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. పోలీసులే కాకుండా పోలీసులు లేకుండా సమాజంలో శాంతి నెలకొంటుందా అనేది కూడా మనము ఒకసారి గుండె మీద చేసుకుంటాం. మంచిర్యాల జిల్లా డీసీసీ పదవిని టీపీసీసీ రాష్ట్ర ఓబీసీ వైస్ చైర్మన్ బండి ప్రభాకర్ కేటాయించాలని బెల్లంపల్లి కాంగ్రెస్ నాయకులు అధిష్టానాన్ని కోరారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ కౌన్సిలర్ దామర శ్రీనివాస్, గోస్కే రమేష్, రాములు నాయక్, గుజ్జ రవి మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీకి సేవలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన వ్యక్తి బండి ప్రభాకర్ అన్నారు. ఆయనకి మంచిర్యాల డీసీసీ పదవి కేటాయించాలన్నారు. అధ్యక్షులు నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి డాక్టర్ నరేష్ కుమార్ గారు మరియు జగిత్యాల మాజీ చైర్పర్సన్ జ్యోతి గారు మరియు సంబంధిత ప్రజాప్రతినిధులు బెల్లంపల్లి పట్టణానికి ఇచ్చేసి వారి జిల్లా అధ్యక్షుల కోసము దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. అందులో మా తోటి కౌన్సిలరు బండి ప్రభాకర్ గారు దరఖాస్తు చేయడం జరిగింది. బీసీ ఒక బిడ్డగా, అలాగే నేను కూడా ఒక గిరిజన బిడ్డగా దరఖాస్తు చేయడం జరిగినది డీసీసీ అధ్యక్షులు పదవి కోసము. కాపాడుకున్నటువంటి వ్యక్తి బండి ప్రభాకర్ యాదవ్ గారు. మరి ఈనాడు ఒక సదావకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మరి ఖచ్చితంగా వారికి ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో 3 నియోజకవర్గాలుంటే బెల్లంపల్లి నియోజకవర్గం రాజకీయంగా ఏ ఒక్క సీనియర్ నాయకులకు కూడా పదవులు రాక చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు.
కాబట్టి ఖచ్చితంగా ఈ డీసీసీ అధ్యక్ష పదవిని మన నియోజకవర్గానికి కేటాయించే విధంగా కూడా ఎమ్మెల్యే గారు కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా జూబ్లీహిల్స్ రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రిటర్నింగ్ కార్యాలయం ముందు ఆర్ఆర్ఆర్ ఫార్మాసిటీ రైతులు నామినేషన్ వేయడానికి వందలాదిగా తరలివచ్చారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. మేము గ్రీన్ ఫార్మాసిటీ రైతులము. అయ్యా మాకు గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మాకు ఇచ్చిన మాట మేనిఫెస్టోలో పెట్టింది. మేనిఫెస్టోలో పెట్టి మేము రాగానే మేము గద్దెనెక్కగానే నెల రోజుల్లోనే మీ ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పాది. కానీ ఎలాంటి మాట మీద లేదు. మాట మీద లేనందుకే ఈ రోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము 11 మంది అభ్యర్థులను ఫార్మాసిటీ తరఫున నామినేషన్ వేసాము. అదే విధంగా మేము జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేస్తా ఉంటాం. మేము ఏ విధంగా మేము వెనక తగ్గేది లేదు. 300 నుంచి 400 మంది రోడ్ షో కార్యక్రమం కానీ ఎక్కడ కూడా తగ్గకుండా మేము నిర్వహిస్తా ఉంటాము. మీటింగ్ లో పెట్టారు, మా భరోసా ఇచ్చారు, మీరు భూములు అమ్మకండి, మేము వచ్చి మీకు అందరికి సాయం చేస్తాము, మా ప్రభుత్వం రాగానే భూసేకరణ రద్దు చేస్తాము, ఫార్మాసిటీ రద్దు చేస్తామని కేవలం మాట వరసకి ఫార్మాసిటీ రద్దు అన్నారు. కోర్టులో మాత్రము ఫార్మాసిటీ కార్లు ఎక్కిస్తున్నారు పోలీసులు. ఎక్కించకపోయి పెట్టి రైతులను అడ్డుకుంటారు. మా పొలం దగ్గరకు వచ్చిన మంచి ఏమో దగ్గర పోతలేరు. ఈ బుడ్డ రైతుల్ని ఆగం చేస్తున్నారు. మామూలు ఆగం చేసి మమ్మల్ని పరిచయం చేస్తున్నాడు. అందుకని వీటికి వచ్చి తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వెంకటాపురం గ్రామ బీజేపీ గ్రామశాఖ అధ్యక్షులు ప్రముఖ సామాజికవాది బోడెం రాంబాబు రంగంపేట ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం డైరెక్టర్గా నియమితులైన సందర్భంగా మదర్ తెరీసా సేవా సమితి వ్యవస్థాపకుడు ఉందుర్తి సుబ్బారావు సత్కరించి ఆయనను ప్రశంసించారు. మన బోడెం రాంబాబు గారు మరి బీజేపీ రాంబాబు గారిగా పేరు పొంది బీజేపీ ఇప్పుడు పార్టీ ఇక్కడ లేని సమయంలో కూడా ఒక సామాన్య కార్యకర్తగా ఆయన తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి తర్వాత అంచెలంచెలుగా ఆ పార్టీలో ఒక సముచిత స్థానం పొంది ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా తిరుగుతూ గ్రామశాఖ అధ్యక్షులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వారి యొక్క పనితనాన్ని గుర్తించి గౌరవ అనపర్తి నియోజకవర్గం శాసనసభకు పాటుపడుతున్నారు కనుక వారికి సకల సంపదలో కలిగించాలని అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలిగించాలని మా టీచర్లు అందరి తరఫున మా గ్రామ పెద్దలందరి తరఫున మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి ఉన్నత పదవులు అలంకరించాలని రాంబాబు గారికి సందర్భంగా మా అందరి తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. ధన్యవాదాలు. కర్నూలు జిల్లా ఆలూరులో స్థానికులు స్థానికంగా కూలీ పనులు లేక తెలంగాణలోని జహీరాబాద్ తదితర ప్రాంతాల్లో పత్తి తీసేందుకు తరలి వెళ్తున్నారు. తమకు స్థానికంగా పనులు కల్పించాలని వ్యవసాయ కూలీలు డిమాండ్ చేశారు. ఈ ఆలూరులోనే తినేకి లేదు, చేసేదానికి లేదు, ఏమి లేదు. కరువు ప్రాంతం నుంచి వేరే ఊరికి వలస వెళ్లాల్సి వస్తుంది. తెలంగాణ ఎవరు పోతున్నారు? తెలంగాణ జహీరాబాదు రైకోడ్ తాలూకా. ఏంటి ఏం చేస్తారు? పత్తి తీయడానికి వెళ్ళిపోతున్నాం. ఇట్లా కేజీ లెక్క కూలీ లెక్క కేజీ 13 రూపాయలకు పోతున్నాం. మన ఊర్లో లేదు కాబట్టి 13 రూపాయలకు పోతున్నాం. వర్షాలు బాగానే ఉన్నాయి కదా, ఏంటి పంటలు వర్షాలు లేకపోయినా కరువు ప్రాంతం మనకు ఈ లెవెల్కి మనకి పని పెట్టడం లేదు. ఏం పేరు నీ పేరు? నా పేరు నెట్టప్ప. ఆలూరేనే? ఆలూరే. పక్కన గ్రామం పక్కన అరికేరం అది. ఆలూరులో వచ్చి ఉన్నాను. మొత్తం వీళ్ళంతా అరికేరోళ్ళేనే? ఆలూరు వాళ్ళు అంతా ఆలూరు వాళ్ళు. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు ఎన్వీటీ సభ్యులతో కలిసి అమరుల పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటామని అన్నారు. ఎవరైతే పోలీసులు ఉన్నారో వారికి ఈ రోజు అమరులైన వారికి పోలీసు అమరవీరుల దినోత్సవం అని చెప్పేసి ఈ రోజు ప్రకటించడం జరిగింది. కాబట్టి వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళకి ఈ రోజు మనం నివాళులు అర్పిస్తున్నాం అన్నమాట. ఓకేనా? పోలీసులు ఒక్క రోజు డ్యూటీలో లేకపోతే ఏమవుతుంది? వ్యవస్థ మొత్తం అతలాకుతలం అవుతుంది. శ్రీకాంత్ ఒక సినిమా చూసారు కదా, ఒక 2 రోజులు బంద్ పెడతారు, డ్యూటీకి రాదు పోలీసులు, విచ్చలవిడి అయిపోతారు. గంటలకి మీనాక్షి హోటల్ నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు ర్యాలీ ఉంటుంది. ఎవరైతే ఇక్కడ దయచేసి క్యాండిడేట్స్ సిఐ గారు, ఏఎస్పీ గారు, పోలీసులు మొత్తం ఉంటారు. మనం చేద్దాం, ర్యాలీలో పాల్గొనాలి. మీనాక్షి హోటల్ దగ్గరికి 5 6 గంటలకు తప్పనిసరి. ఇక్కడైతే ఎవరు వచ్చారో
దయచేసి మీ మిత్రులను కూడా తీసుకురండి. మనం చేయడం వల్ల వాళ్ళకి చాలా మంచిది. ఇది కలిసి కార్యక్రమాలు చేయాలి, పిల్లలకు తెలియాలి. కాబట్టి అందరూ రండి నాన్న. ఓకే. ఆల్ ఇండియా దళిత యాక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా పరకాల పట్టణానికి చెందిన రత్నం శైలేందర్ను నియమించినట్లు అఖిల భారత దళిత యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షులు తెలిపారు. శైలేందర్ గత కొంతకాలంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో చేస్తున్న సేవా కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినట్లు తెలిపారు. ఆల్ ఇండియా దళిత యాక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు మా ఆల్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ శివరామ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మేము దీన్ని తెలంగాణ జిల్లాలలో అన్ని జిల్లాలలో అన్ని మండలాలలో గ్రామ గ్రామానికి పోయి దళితులు చైతన్యం చేయడం కోసము ప్రయత్నం చేస్తాం. కొయ్యల భద్రయ్య మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ భూపాల్పల్లి. జూబ్లీహిల్స్లో జరగనున్న ఉప ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పాల్గొన్నారు. 101వ డివిజన్ ఎర్రగడ్డ 385 బూత్ పరిధిలో బూత్ ఇన్ఛార్జీలు మరియు ఎంకేవై యువసేన సభ్యులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సౌత్ జోన్ చత్రనేక పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు రికవరీ చేసిన ఫోన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో చత్రనేక ఇన్స్పెక్టర్ నాగేంద్ర ప్రసాద్ వర్మ, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గోపాలరావు, ఎస్ఐ అఖిల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఫోన్ పోయి 2.5 months అవుతుంది. చత్రనేక పిఎస్లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు దొరికిచ్చారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద హోల్ టీమ్ ఆఫ్ చత్రనేక పోలీస్ స్టేషన్. పేరు ఆంజనేయుడు. వినాయకుని హిందూస్ రోజు పోయింది ఫోను, ఈరోజు దొరికింది. చత్రనేక పోలీస్ వాళ్ళకి అలాగే క్రైమ్ వాళ్ళకి ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు పి గోపాలరావు. చత్రనేక పోలీస్ స్టేషన్లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా గత 5 నెలలు అందరినీ పిలిపించి, అంటే ఏ నెలకైనా పిలిపించి ఎప్పటికెప్పుడు ఫోన్లని రికవరీ చేస్తూ బాధితులకు ఇవ్వడం జరిగింది. ఈ బాధితుల్లో చాలామంది కూడా మన మీడియా మిత్రులు ఉన్నారు. మన సంబంధించిన పబ్లిక్ అందరికి కూడా ఫోన్లు రికవరీ చేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ ఫోన్లతో తీసుకొని వాళ్ళ యొక్క సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు. దీనికి సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు. తెల్లాపూర్ గద్దర్ సర్కిల్ దగ్గర ప్రభుత్వ భూమిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని సంవత్సరాల కింద నాటిన చెట్లు పచ్చగా పెరిగాయి. కాగా కొంతమంది వ్యాపారవేత్తలు తమ యాడ్స్ బోర్డులకు అడ్డంగా ఉన్నాయని చెట్లు నరికివేశారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వికారాబాద్ మండల పరిధిలోని పులుసుమామిడి పార్వతి పరమేశ్వర గుట్ట నుండి అక్రమ మైనింగ్ జరుగుతుందని భక్తులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. గత 5 సంవత్సరాల నుండి అక్రమ మైనింగ్తో లక్షల మెట్రిక్ టన్నులు మైనింగ్ జరుగుతున్నా ఆపే అధికారులే లేరన్నారు. గతంలో కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటి వరకు ఎక్కడ మైనింగ్ ఆగలేదని అన్నారు. గుట్ట ఉండదు, ఇక మొత్తం మాయమైపోతుంది. పర్మిషన్ గుట్ట మొత్తం అక్రమ మైనింగ్ కింద దొవ్వేస్తున్నారు. పర్మిషన్ ఉండదు, ఏమి ఉండదు, అర్ధరాత్రి దొవ్వేస్తున్నారు. దొంగలాక మొత్తం దొవ్వుకొని పోతున్నారు. దానికోసం ఇక్కడ మేము ధర్నా కూర్చోవడం జరిగింది. ఇక్కడ శ్రీరామ్ అయితే ఈ పులుసుమామిడి పార్వతీ పరమేశ్వర టెంపుల్ ఆవరణం ఇది. ప్రకృతిని కాపాడుకునడం మన బాధ్యత కాబట్టి ఇంతకుముందు కూడా మేము గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ ఆఫీసర్ కానీ కలెక్టర్ ఆఫీసర్ కానీ అందరికి పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పటికీ దాదాపు ఒక 4 సార్లు కంప్లైంట్ చేసాం.
ఒక్కసారి కూడా ఇప్పటికి కూడా రెస్పాండ్ కాలేరు. దయచేసి పట్టించుకోండి. ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళకి చేసిన, నేను 4-5 సార్లు చేసినప్పటికి కూడా ఇప్పుడు వచ్చారు వాళ్ళు పోలీసులు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. గుడిని నాశనం చేయకండి. ప్రతి నాయకునికి పరమేశ్వరుని శాపం ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నాం. జై శ్రీరామ్. ప్రభుత్వం ఉన్నప్పుడు శివరాత్రికి గిరిపర్ల ఫిబ్రవరిలో కంప్లీట్ చేస్తే అక్కడ ఆపేసినాం. Hill temple which is being crossed through. So basically what's happening according to the new IRR, the road which is crossing through the new Hill temple, which we allege it to be the sand mining, which is the main intention of the government. So we here are protesting today to stop the sand mining and also hope that the road will not cut through the Hill temple. That's our plea today. జూబ్లీ హిల్స్లో జరగనున్న ఉప ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాగంటి సునీత తరపున పటాన్ చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఎంకేవై యువసేన సభ్యులు పటాన్ చెరువు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డితో కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ప్రచారం నిర్వహించారు. ఎర్రగడ్డ 385 బూత్ ఇన్ఛార్జ్ సందీప్ గిరి గోస్వామి, బండ్లగూడ పట్టణ అధ్యక్షులు భరత్ కుమార్, ఎంకేవై యువసేన సభ్యులు కళ్యాణ్ యాదవ్, అఫ్జల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు. శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులు కీలక బాధ్యత నిర్వర్తిస్తున్నారన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. కాచిగూడలో జరిగిన సదరుత్సవాల్లో పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.